Guys, welcome back to my channel. It's me, Monica. చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్. లైక్ ఎలా అంటే నా ముఖం మీద మొటిమలు వచ్చేసాయి, నేను ఏమి ఎక్కడికి వెళ్ళలేను, పార్టీస్కి వెళ్ళలేను అని. అండ్ నెక్స్ట్ అలానే బయటికి వెళ్ళేదానికి కూడా పింపుల్స్తో ఉన్నాను, బయటికి వెళ్ళి ఎలా చూపించుకోవాలి అని ఒకరికి. అండ్ ఇంత ట్యాన్ పిగ్మెంటేషన్ అయిపోయింది, నా స్కిన్ ఇంత పాడైపోయింది, నేను బయటికి వెళ్ళగలుగుతాను, అందరూ నన్ను చూసి ఏమనుకుంటారు, ఇలా చాలా బాధపడుతూ ఉంటాము. అండ్ నా స్కిన్ రిలేటెడ్లో అయితే చాలా, నాకనే కాదు అందరికీ లేడీస్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే మన ఫేస్ ఎంత నీట్గా ఉంటే అంత ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి చూస్తాము. మన ఫేస్ బాగోకపోతే బయట వాళ్ళతో మాట్లాడేదానికి కూడా ఇష్టపడము, ఎందుకంటే నా ఫేస్ని చూసి వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో ఒక ఇంటెన్షన్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి మీ అందరికీ కూడా ఒకటే చెప్తాను, స్కిన్ క్రాఫ్ట్ బాగుంది, యూజ్ చేయండి. లైక్ ఎలా అంటే ఇది కస్టమైజ్డ్ స్కిన్ క్రాఫ్ట్ ప్రొడక్ట్స్ కదా. సో ఎలా అంటే పింపుల్స్ వాళ్ళకి ఓన్లీ పింపుల్స్కి సంబంధించినవే ఇస్తారు, అండ్ ట్యాన్ ఉన్న వాళ్ళకి ట్యాన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే ఇస్తారు. అండ్ నెక్స్ట్ అలానే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆయిలీ టైపా లేకపోతే స్కిన్ టైప్ ఏంటనేది తెలుసుకుని వాళ్ళ ప్రాబ్లం బట్టి వాళ్ళకి ఓన్లీ ఫైన్ లైన్స్, రింకిల్స్ కి ఇలాంటి వాళ్ళకి ఇస్తారు. డార్క్ ప్యాచెస్ ఉంటే డార్క్ ప్యాచెస్ కి ఇస్తారు, డార్క్ స్పాట్స్ ఉంటే డార్క్ స్పాట్స్ కి ఇస్తారు. ఇలా మన స్కిన్ మీద ఏ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే అదే దానికి మనకి సొల్యూషన్ గా ప్రాబ్లం ప్రొడక్ట్స్ అనేది పంపిస్తూ ఉంటారు. సో ఎంత మంచి ప్రొడక్ట్స్ కాకపోతే చెప్పండి, మన ప్రాబ్లం బట్టే మనకు పంపిస్తున్నారంటే ఎంత మంచిది. ఇప్పుడు అలా కాకుండా ఒక క్రీమ్ ఉంది అనుకోండి, వైట్నింగ్ క్రీమ్ అనేది అందరికీ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ అనో లేకపోతే ప్రతి ఒక్కరికి సెట్ అయిపోతుందని ఇస్తూ ఉంటారు. బట్ చాలా మట్టికి అవి సెట్ అవ్వవు, ఎందుకంటే నేను చేసిన రివ్యూస్ కూడా నేను చాలా చేశాను. దాంట్లో కొంతమంది చెప్తూ ఉంటారు నాకు పడింది, నాకు పడలేదు అని. లైక్ అలా ఒక్కొక్కరికి ఒక స్కిన్ లా ఉంటది, లేకపోతే అందరికి ఒకటే ప్రొడక్ట్ పడుతుందని నేను కూడా చెప్పలేను. బట్ ఏంటి అంటే ఈ స్కిన్ క్రాఫ్ట్ లో మనకుండే ప్రాబ్లం వాళ్ళు చూస్ చేసుకునేడానికి ఆప్షన్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ అలానే మన స్కిన్ మీద ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళతో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మన స్కిన్ టైప్ తెలియకపోతే నాది ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది అంటే మన బుగ్గల దగ్గర ఎలా ఉన్నాయి, అండ్ నెక్స్ట్ అలానే ఫోర్ హెడ్ మీద ఎలా ఉంది, ఈ టీ జోన్ ఎలా ఉంది అంటే ఈ టీ జోన్, ఈ ఫోర్ హెడ్ ముక్కు కలిపితే మనం టీ జోన్ అంటారు. కాంబినేషన్ స్కిన్ అంటే ఒక దగ్గర డ్రై ఒక దగ్గర ఆయిలీ ఉంటది, ఫేస్ మొత్తం ఆయిలీగా ఉంటుందా, ఫేస్ మొత్తం డ్రైగా ఉంటుందా, ఇలా వాళ్ళు మన ఆప్షన్స్ అడుగుతూ ఉంటారు. సో మనం అక్కడ చెప్తే మన స్కిన్ అనలైజ్ అయ్యి మన స్కిన్ టైప్ ఏంటనేది చెప్తారు. అండ్ నెక్స్ట్ మన ప్రాబ్లం బట్టి వాళ్ళకి మనం అక్కడ ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకుంటుంటే ఆటోమేటిక్ మన ప్రాబ్లం బట్టి మనకి ప్రొడక్ట్ వస్తూ ఉంటది. సో చాలా మంచి ప్రొడక్ట్ అనమాట నన్ను అడిగితే. అండ్ బెనిఫిట్స్ కూడా అలానే ఉన్నాయి. నాకైతే ట్యాన్ కోసం అని 1 వీక్ నుంచి పెట్టాను. ఈ 1 వీక్ లో చూస్తే నాకు ఫేస్ నిజంగా చాలా గ్లో వచ్చింది, అండ్ వైట్నింగ్ కూడా చాలా బాగా అయ్యింది. నేను ఇంతకు ముందు అరోమా ట్రిపుల్ కేర్ వైట్నింగ్ క్రీమ్ యూజ్ చేసినప్పుడు ఎంత రిజల్ట్ అయితే అనిపించిందో సేమ్ రిజల్ట్ నాకు ఇప్పుడు కూడా అలానే అనిపించింది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. మీరు కంటిన్యూగా వీడియో చూసేయండి, ఓకేనా. ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను స్కిన్ క్రాఫ్ట్ రివ్యూ కోసం చాలా మంది మన దాంట్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే నేను 1 వీక్ బ్యాక్ నేను ఈ వీడియో చేశాను. సో స్కిన్ క్రాఫ్ట్ అనేది ఎలా ఆర్డర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అలానే దానివల్ల వచ్చే యూజెస్ ఏంటి అవన్నీ కూడా చెప్తాను అన్నాను. బట్ లాస్ట్ వీడియోలో ఏంటి అంటే నేను స్కిన్ క్రాఫ్ట్ ప్రొడక్ట్స్ అనేది నేను ఆర్డర్ చేశాను, ఎలా వచ్చింది ఏంటి అనేది రివ్యూ చేసి అండ్ నెక్స్ట్ అలానే ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది మీకు ఇండివిజువల్ గా చాలా క్లియర్ గా నేనైతే వీడియో చేశాను. అండ్ ఎవరైనా చూడకపోతే ఆ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అలానే ఇప్పుడు నేను చేసే వీడియో ఏంటనేది మీకు ఆల్మోస్ట్ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో స్కిన్ క్రాఫ్ట్ రివ్యూ చేస్తున్నాను అని చెప్పేసి. సో అంతకన్నా ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటి అంటే నేను నిన్న అనుకుంటా ఓటింగ్ పోల్లో నేను చెప్పాను, సో రేపటి వీడియోలో ఏం కావాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఏం టాపిక్స్ అనేది మీకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని చెప్పేసి. బ్లాక్ లిప్స్ అంటే డార్క్ లిప్స్ రెమెడీ, అంటే మన పెదవులు నల్లగా అయిపోయిన దాన్ని మామూలుగా న్యాచురల్ గా చేసుకునే ఒక రెమెడీ కావాలా లేకపోతే మనకి స్కిన్ క్రాఫ్ట్ రివ్యూ కావాలా అని చెప్పేసి ఓటింగ్ పోల్ అయితే ఇచ్చాను. సో వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 20 to 25 మెంబర్స్ దాకా మనకి ఓటింగ్ పోల్ అయితే చెప్పారు. సో దట్ ఏంటి అంటే 50-50% అయితే ఇచ్చారు. అంటే మనకి డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళకి కూడా రెమెడీ కావాలి అండ్ నెక్స్ట్ అలానే స్కిన్ క్రాఫ్ట్ రివ్యూ కూడా కావాలి అని చెప్పి 50-50 ఛాన్సెస్ ఇచ్చారు. సో దట్ నేనేమనుకున్నా అంటే ఓకే 50-50 ఛాన్స్ వచ్చింది కాబట్టి. అండ్ స్కిన్ క్రాఫ్ట్ తీసుకుని నేను 1 వీక్ అయింది ఈ రోజుతో. సో నేనేంటంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం, ఇవన్నీ కూడా చేసి ఫస్ట్ స్కిన్ క్రాఫ్ట్ రివ్యూ చేసేసి సో నెక్స్ట్ వీడియోలో మీకు రేపటి వీడియోలో ఈ డార్క్ లిప్స్ రెమెడీ అనేది మీకు వస్తుంది. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం.
ఇప్పుడు మీరు లాస్ట్ వీడియో చూడకపోయిందంటే అంటే హౌ టు ఆర్డర్ స్కిన్ క్రాఫ్ట్ అనేది వీడియో చేశాను కదా, ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. నేను ఆర్డర్ చేసినప్పుడు నాకు వచ్చింది 3 ప్రొడక్ట్స్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్లెన్జర్ వచ్చింది, అంటే మనకి ఫేస్ వాష్ లాగా అనమాట. అంటే చాలా మంది అనుకుంటారు ఫేస్ వాష్ అండ్ క్లెన్జింగ్ వేరా అని. సో క్లెన్జర్ ఈజ్ లైక్ ఫేస్ వాష్ ఓన్లీ, అండ్ ఫేస్ వాష్ కూడా క్లెన్జర్. అంటే మనకి ఫేస్ వాష్ మెథడ్ లో, అంటే మనం ఫేస్ వాష్ చేసుకునే మెథడ్స్ లో మనకి క్లెన్జర్ వస్తుంది, ఫేస్ వాష్ వస్తుంది, సోప్ తో యూజ్ చేసుకోవచ్చు, అండ్ షవర్ జెల్స్ వస్తున్నాయి. సో ఇలా డిఫరెంట్ అయితే ఉంటాయి. మన ఫేస్ వాష్ అనేది అందరికీ తెలిసిందే, క్లెన్జర్ అనేది చాలా మందికి తెలియదు. సో ఇట్స్ లైక్ ఫేస్ వాష్ అనమాట. సో ఫేస్ వాష్ అనేది ఒకటి వస్తుంది క్లెన్జర్. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే సీరం కానీ లేకపోతే మనకి ప్రాబ్లం బట్టి మనకి డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఇస్తూ ఉంటారు అనమాట. నేనేంటంటే నాకు ట్యాన్ అండ్ నెక్స్ట్ స్కిన్ వైట్నింగ్ కి పెట్టుకున్నాను. సో దట్ నాకేంటంటే స్కిన్ లైట్నింగ్ సీరం వచ్చింది. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి క్లెన్జర్ వచ్చింది, సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి స్కిన్ లైట్నింగ్ సీరం వచ్చింది, అండ్ థర్డ్ వన్ వచ్చేసి నాకు మాయిశ్చరైజింగ్ వచ్చింది. సో మాయిశ్చరైజింగ్ అంటే మనకి మాయిశ్చరైజర్ ఎలా వచ్చిందంటే నాకు మిస్ట్ లాగా వచ్చింది అనమాట. మనకి చూడండి ఇప్పుడు వాటర్ స్ప్రే ఎలా ఉంటుంది, రోజ్ స్ప్రే. సో మనం రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ లైక్ మనకి ఏంటంటే ఒక మిస్ట్ లాగా ఇచ్చారనమాట. అదేంటంటే టోనర్ లాగా. అది ఆప్షనల్ యాక్చువల్ గా. అంటే నాకు అంతగా స్కిన్ ఇష్యూస్ ఏం లేవు అని చెప్పేసి లాస్ట్ వీడియోలో మీకు చూడొచ్చు, మీరు అక్కడ స్కిన్ ఇష్యూస్ ఏం లేవు. సో ప్రైమరీ కన్సర్న్ ఏంటి అంటే ట్యాన్ పిగ్మెంటేషన్ పెట్టుకున్నాను అని చెప్పేసి. నాకు పిగ్మెంటేషన్ లేదు, జస్ట్ ఓన్లీ ట్యాన్ చెప్తున్నాను. అయితే ట్యాన్ ప్రైమరీ కన్సర్న్ అని చెప్పేసి నాకు అక్కడ వచ్చింది. సో నేను ట్యాన్ కోసం తీసుకున్నాను కాబట్టి పర్టికులర్ గా నాకు ఈ ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి. అదే మీరు పింపుల్స్, యాక్నీ ఇవన్నీ మీరు చూసుకుంటే కనుక మీకు వేరే ప్రొడక్ట్స్ వస్తాయి. ఆర్ ఎల్స్ మీకు ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి కనుక దానికి వేరే ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొడక్ట్ అయితే వాళ్ళు చూస్ చేసి పంపుతారు. ఎలా అంటే ఇప్పుడు మీ ప్రాబ్లం బట్టి మీకైతే ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుందండి. చాలా మంది అడుగుతున్నారు లైక్ ఎలా అంటే మీకు ట్యాన్ పిగ్మెంటేషన్ కి ఇప్పుడు మీరు పెట్టుకున్న ప్రొడక్ట్ అంటే మీ స్కిన్ వైట్నింగ్ పెట్టుకున్నారు కాబట్టి మీ ప్రొడక్ట్స్ మాకు కూడా సేమ్ వస్తాయా అని. అస్సలు కాదు, మీరు అలా అనుకోవద్దండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు నేనేంటంటే నా ఫేస్ మీద అలాంటి డార్క్ స్పాట్స్ లేవు, పింపుల్స్, యాక్నీ లేదు, అండ్ ఏం లేదు, నాకు ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ ఇవన్నీ ఏం లేదు. బికాజ్ ఐఎమ్ జస్ట్ 22. కాబట్టి నేనేంటంటే స్కిన్ బ్రైట్నింగ్ కి, స్కిన్ వైట్నింగ్ కి ఇలా చూసుకుంటాను. కాబట్టి నేనేంటంటే స్కిన్ వైట్నింగ్ కి ప్రొడక్ట్స్ పెట్టుకున్నాను. ఆ స్కిన్ వైట్నింగ్ ప్రొడక్ట్స్ లో నాకు వచ్చినాయి 3. అందరికి 3 ప్రొడక్ట్స్ వస్తాయి. బట్ మనకి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటే మనం దాంట్లో ఇంకా పర్చేస్ చేసుకోవచ్చు మన ఎక్స్ట్రా అమౌంట్ తో. లైక్ ఎలా అంటే ఇప్పుడు 3 ప్రొడక్ట్స్ వస్తాయని చెప్పాను కదా, క్లెన్జింగ్ అండ్ నెక్స్ట్ అలానే సీరం వస్తుంది, మాయిశ్చరైజింగ్ వస్తుంది, అండ్ దాంతో పాటు మనం ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అనుకుంటే మనం వాళ్ళతో చాట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనం ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉంటే ఒక 1 మంత్ అన్న మనం కంటిన్యూస్ గా యూజ్ చేయాలి. వాళ్ళు ప్రొడక్ట్ ఇచ్చేది 999 కి. అంటే మనం నా రిఫరల్ కోడ్ మీరు యూజ్ చేశారంటే మీకు ఏంటంటే 1500 ప్రొడక్ట్ కాస్త మీకు 1000 రూపీస్కి వస్తుంది. సో అది 1 మంత్ మీకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యూజ్ చేసుకోవాల్సిన ప్రొడక్ట్ లో మీకు 1 వీక్ తర్వాత అంటే మీ స్టార్టింగ్ డే నుంచి కూడా మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ తీసుకుని మీరు కంపేర్ చేసుకుంటే చాలా అంటే అమేజింగ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో 1 వీక్ తర్వాత మీకు వాళ్ళు మెయిల్ కానీ లేకపోతే ఏదైనా మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ ఇలా చేస్తూ ఉంటారు. చేసి ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని వాళ్ళని అడుగుతారు అనమాట. లైక్ ఎలా అంటే మీరు యూజ్ చేసిన తర్వాత మీ స్కిన్ ఎలా ఫీల్ అవుతుంది, మీకు ఎలా అనిపించింది. సో ఎవ్రీథింగ్ అంటే మన స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు పంపించారు కాబట్టి మనకి ఏదైనా క్యూర్ ఉందా, క్యూర్ లేకపోతే మనకి ఇంకా ఏదైనా పెంచడానికి వాళ్ళు ట్రై చేస్తారు మాక్సిమం. సో అలా మీరు వాళ్ళతో మీ ప్రతి ప్రాబ్లం షేర్ చేసుకోవచ్చు అనమాట. అయితే నాకు వచ్చిన ప్రొడక్ట్స్ ఏంటనేది ఇప్పుడు మీతో చెప్తాను. చాలా మందికి ఏంటంటే ఇది ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకి ఏ స్కిన్ టైప్ అనేది వాళ్ళకి అంతగా తెలియదు. సో నాది ఏంటంటే ఫస్ట్ నుంచి మొత్తం ఫేస్ అంతా కూడా లైట్ గా నాకు ఆయిలీగా షైనీగా ఉంటది కాబట్టి నాది ఆయిలీ స్కిన్ అని చెప్పేసి నేను అక్కడ ఇచ్చేసుకున్నాను. అండ్ మీకు అక్కడ స్కిన్ అనలైజెస్ కూడా ఉంటది, ఫ్రీగానే స్కిన్ అనలైజ్ చేసుకోవచ్చండి. అక్కడ మీరు ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఏంటంటే స్కిన్ అనేది మీది ఏ టైప్, నెక్స్ట్ మీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు అక్కడ అనలైజ్ చేసుకుంటే మీకు ప్రొడక్ట్ అనేది ఏమి ఇస్తారు అనేది కూడా మీకు అక్కడ తెలిసిపోతుంది. సో నాది ఆయిలీ స్కిన్. అండ్ నెక్స్ట్ అలానే నాకేంటి ప్రైమరీ కన్సర్న్ ఏమి ఇచ్చాను, ట్యాన్ ఇచ్చాను. సో ట్యాన్ కి నాకు ఏం ప్రొడక్ట్స్ పంపించారు అనేది చూపిస్తాను చూడండి. నాకైతే ఈ 3 ప్రొడక్ట్స్ వచ్చాయి స్కిన్ క్రాఫ్ట్ నుంచి. సో ఇది ఫస్ట్ నాకు క్లెన్జర్ వచ్చేసి క్లెన్జింగ్ ఇలా ఉంటది. యాక్చువల్లీ దీనికి ఒక పంప్ లాగే ఇచ్చాడు అనమాట. చూడండి మీరు, పంప్ బేస్ లాగే ఇచ్చాడు. సో అయితే ఇది నాకు స్కిన్ క్రాఫ్ట్ సిబమ్ కంట్రోల్ ఫేస్ క్లెన్జర్ ఆయిల్ కంట్రోల్. ఇదేంటంటే నాకు ఫేస్ వాష్ ఆయిలీ స్కిన్ కాబట్టి ఆయిల్ కంట్రోల్ చేయడానికి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అలానే స్కిన్ వైట్నింగ్ కూడా ఇచ్చారు. అండ్ సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి నాకు స్కిన్ వైట్నింగ్ సీరం ఇచ్చారనమాట. ఇది స్కిన్ లైట్నింగ్ సీరం ఇది సెకండ్ ప్రొడక్ట్. ఓకే, మనకి ఏంటంటే
సరే అంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ మనం యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఫేస్ వాష్ యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ అలానే క్రీమ్ యూజ్ చేస్తాం, లేకపోతే మాయిశ్చరైజర్ కానీ సీరం కానీ ఇలా ఏదైనా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అయితే నాకు ఇక్కడ ఏంటంటే 999 కి అంటే మన రిఫరల్ కోడ్ మీరు యూజ్ చేస్తే 999 కి మీకు 3 ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట. స్కిన్ లైట్నింగ్ సీరం ఒకటి వస్తుంది, క్లెన్జర్ వస్తుంది, మాయిశ్చరైజింగ్ వస్తుంది. సో మీరు డే అండ్ నైట్ రొటీన్స్ లో కూడా మీరు ఇదే ప్రొడక్ట్ మీరు 1 మంత్ కంటిన్యూస్ గా యూజ్ చేస్తే మీ స్కిన్ అనేది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. సో దట్ మీరు ఏంటంటే ఒకవేళ ఏదైనా రిజల్ట్ లేకపోతే మీరు నెక్స్ట్ కూడా మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం జరగచ్చు. లైక్ ఏంటంటే వాళ్ళే కాల్ చేస్తారు. థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి నాకు మాయిశ్చరైజర్ ఇచ్చారండి, బేరియర్ రివిటలైజింగ్ లోషన్ మాయిశ్చర్. ఇది 40 ml. సో ఒక్కొక్క దానికి నేను రివ్యూస్ అయితే వేరే వేరేగా చేస్తాను. అంటే మనకి గూగుల్ అంటే యూట్యూబ్ లో ఏదైనా సర్చ్ చేసినప్పుడు ఒక్కొక్క దాని మీద మనకి పర్టికులర్ గా సర్చ్ చేస్తూ ఉంటాం కదా, దీని యూజ్ ఏంటి అని చెప్పేసి. సో అలా మనకైతే 3 ప్రొడక్ట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ మనం క్లెన్జింగ్ తీసుకుందాం. సో క్లెన్జింగ్ ఒక 2 పంప్స్ తీసుకోండి. ఇది మనకి ఇటు తిప్పుకోవడానికి ఇస్తాడనమాట. మీరు చూడండి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మీరు తిప్పుకోవచ్చు. ఇది పంప్ బేస్ ఉంటుంది. సో అయితే నేను ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా ఒక 2 పంప్స్ తీసుకున్నాను. నేను ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఫేస్ వాషే కదా. జస్ట్ ఒక 2 పంప్స్ తీసుకొని ఇది ఫోమింగ్ ఫేస్ వాష్ లాగా ఉంటదండి. మీరు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఏంటి అంటే మీరు డైరెక్ట్ గా ఫేస్ వాష్ చేసేసి వెంటనే వాష్ చేయడం కాకుండా జస్ట్ చీక్స్ ఎప్పుడు కూడా మీరు అప్వర్డ్ డైరెక్షన్ లో ఇలా అనుకోండి. మీరు ఏంటంటే ఏదైనా స్క్రబ్ చేసుకున్నా, ప్యాక్ వేసుకున్నా, లేకపోతే ఫేస్ వాష్ చేసుకున్నా కూడా ఏంటంటే మీరు అప్వర్డ్ డైరెక్షన్ లో చేసుకోవడం వల్ల మీ స్కిన్ అనేది చీక్స్ జారకుండా ఉంటాయి. అప్వర్డ్ డైరెక్షన్ చేస్తాం కదా. సో అప్వర్డ్ డైరెక్షన్ చేసిన తర్వాత ఐస్ చుట్టూరు కూడా మనం కావాలంటే మీ సర్క్యులర్ మోషన్స్ కి ఈ రింగ్ ఫింగర్ అనేది యూజ్ చేయండి. జస్ట్ ఇలా అప్ అండ్ డౌన్ కింద మీరు ఇలా ఫేస్ వాష్ చేసినప్పుడే మీరు కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతే ఆటోమేటిక్ గా ఏంటంటే మీ స్కిన్ గ్లోయింగ్ గా ఉంటది. సో ఇది ఒక 2 minutes అన్న నేను ఇలాగ రబ్ చేసుకుంటాను, ఎందుకంటే ఏదైనా డస్ట్ ఉన్నా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. సో అందుకే ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మినిమం ఒక 2 minutes అన్న మనం స్కిన్ అనేది రబ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫాస్ట్ గా రబ్ చేయకుండా జస్ట్ స్లో మోషన్ లో మీరు ఇలా చేసుకుంటూ ఉంటే గనక మీకు ఏదైనా డస్ట్ ఉంటే కూడా మొత్తం అంతా వచ్చేస్తుంది. సో ఇప్పుడు వాష్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకే. ఫేస్ వాష్ చేసి వచ్చిన తర్వాత మీరు స్కిన్ చూడొచ్చు ఎంత నీట్ గా ఉంటది ఇక్కడ. సో క్లెన్జింగ్ చేసిన తర్వాత మీరు స్కిన్ చూడొచ్చు ఎంత సాఫ్ట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ అలానే స్కిన్ ఏంటి అంటే మనకి ఆయిలీనెస్ అనేది తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ అలానే చాలా లుక్ ఉంటుంది, ట్యాన్ అది పోయి కూడా చాలా నీట్ గా ఉంటుంది. మీరు చూడొచ్చు నా మోల్స్ కూడా కనిపిస్తున్నాయి నోస్ మీద. ఇక్కడ అంత క్లియర్ గా స్కిన్ అనేది చాలా బాగా తగ్గింది. అండ్ ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే సో నెక్స్ట్ స్టెప్ మనకు వచ్చేసి స్కిన్ లైట్నింగ్ సీరం ఉంటదండి. స్కిన్ లైట్నింగ్ సీరం యూజ్ చేసే ముందు ఇంకొకటి చెప్తాను. మీరు నా లాస్ట్ వీడియోస్ చూస్తే కనుక అరోమా ట్రిపుల్ కేర్ వైట్నింగ్ క్రీమ్ యూజ్ చేసినప్పుడు నా స్కిన్ ఎంత పర్ఫెక్ట్ గా వైట్ గా అంటే ఇంకా స్కిన్ ఎంత క్యూర్ అయ్యిందో సేమ్ నాకు అలానే అనిపించింది. లైక్ ఏంటంటే ఆ క్రీమ్ యూజ్ చేసినంత సేపు నా స్కిన్ చాలా బాగుంది. బట్ తర్వాత అది యూజ్ చేసిన తర్వాత నేను ఒక 2-3 ప్రొడక్ట్స్ నేను తర్వాత మళ్ళీ ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత కూడా ఏంటంటే స్కిన్ వైట్నింగ్ అనేది అయ్యింది. బట్ అంత బేబీ సాఫ్ట్ కింద అంత క్యూర్ అవ్వేది అనేది అంతగా అనిపించలేదు నేను యూజ్ చేసిన 3 ప్రొడక్ట్స్ కూడా. బట్ ఏంటంటే స్కిన్ క్రాఫ్ట్ అనేది నేను మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత లైక్ ఎలా అంటే నాకు స్కిన్ అనేది చాలా బాగా సాఫ్ట్ గా క్యూర్ అయినట్టు అనిపించింది. అండ్ స్కిన్ లైట్నింగ్ కూడా అయ్యింది, చాలా బాగుంది.
అండ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. అంటే చాలా మంది అడిగారు మీ ఎక్స్పీరియన్స్ అది షేర్ చేసుకోండి అది ఇదని. అండ్ నాకు మీరు చూస్తే నా డార్క్ సర్కిల్స్ కానీ ఐస్ చుట్టూరు నాకు బ్లాక్నెస్ అనేది ఉంటది, ఎప్పుడు కూడా ఉంటది. నా ఫస్ట్ వీడియోస్ నుంచి మీరు చూస్తూ ఉంటే నాకు ఐస్ చుట్టూరు బ్లాక్నెస్ అంటే కింద ఎప్పుడు డార్క్ సర్కిల్స్ దగ్గర ఎప్పుడు అంత ఎక్కువగా ఉండవు, బట్ ఎప్పుడు పైన ఉంటాయి అనమాట. అంటే నేను మేకప్ వీడియోస్ వేసినప్పుడు ఏంటంటే ఐ షాడోస్ అవి వేస్తూ ఉంటాను కదా, సో దానివల్ల బ్లాక్నెస్ వచ్చిందో ఏంటో తెలియదు కానీ బట్ ఫస్ట్ నుంచి కూడా బ్లాక్నెస్ అనేది ఉంటది. బట్ ఇప్పుడు అవన్నీ కంపేర్ చేసుకుంటే స్కిన్ అనేది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా అయ్యింది. అండ్ ఫేస్ వాష్ అయితే చాలా నీట్ గా ఉందన్నమాట. ఒక రిఫ్రెషింగ్ గా అనిపించినట్టు మార్నింగ్ టైం ఈవినింగ్ టైం యూజ్ చేస్తూ ఉంటాను కదా, చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. అండ్ మన సెకండ్ స్టెప్ వచ్చేసి స్కిన్ లైట్నింగ్ సీరం. సో ఇది పంప్ వేసి ఇస్తాడనమాట. మీరు చూడండి పంప్. సో ఇక్కడ మీరు ఒక టూ పంప్స్ 3 పంప్స్ అలా తీసుకోవచ్చు. బట్ ఎలాగో నైట్ టైమ్స్ లో రాస్తాం కదా, సో అందుకని చెప్పి నేను మార్నింగ్ ఓన్లీ పంప్ బేస్ లో కాబట్టి ఎక్కువగా రాయట్లేదు. జస్ట్ ఓన్లీ ఒక 2 పంప్స్ తీసుకున్నాను అంతే. ఇది మళ్ళీ ఎక్కువగా కూడా అవసరం లేదండి. అన్ని కూడా ఏంటంటే ఒక వాటర్ ఫామ్ లోనే ఉంటాయి. ఇదేమి మీకు కలర్ అంటే కలర్ చూడండి, చాలా మంది సీరమ్స్ రాసినప్పుడు కానీ లేకపోతే మాయిశ్చరైజర్ రాసినప్పుడు మనకి ఒక వైట్ కలర్ ఇవి వచ్చినట్టుగా ఉండదు. నాకు తెలిసి ప్రొడక్ట్ అన్ని కూడా కొంచెం వాటర్ ఫామ్ లాగే అనిపించింది నాకు. మా సిస్టర్ కి మాయిశ్చరైజర్ అనుకుంటా కలర్ అయితే డిఫరెన్స్ వచ్చింది, బట్ నాకైతే ప్రతిదీ కూడా వాటర్ లానే వచ్చినాయి. వాటర్ బేస్ లాగే స్కిన్ లైట్నింగ్ సీరం కానీ ఫేస్ వాష్ కానీ అండ్ నెక్స్ట్ అలానే ఈ మాయిశ్చరైజర్ కానీ అన్ని కూడా ఏంటంటే సేమ్ ఒకలానే అనిపించాయి వాటర్ ఫామ్ లాగా. మీరు చూడండి స్కిన్ చూసారు ఎంత ఎక్సలెంట్ గా ఉందో. సో ఇది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలంటే ఈ స్కిన్ కేర్ రొటీన్ లో ఒక చిన్న టిప్స్ ఉన్నాయండి, అవి మీరు ఫాలో అయితే మీ స్కిన్ చాలా బాగుంటది. లైక్ ఎలా అంటే మీకు ఫస్ట్ మీరు స్కిన్ ఫేస్ వాష్ వాడాలి. స్కిన్ క్రాఫ్ట్ లో మనకి 3 స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ క్లెన్జింగ్, సెకండ్ వన్ వచ్చేసి స్కిన్ లైట్నింగ్ సీరం అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు మాయిశ్చరైజర్ మిస్ట్ కింద ఏదో ఒకటి ఇస్తారు. అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్ కి ఒక్కొక్క సొల్యూషన్ లాగా ఒక్కొక్క ప్రాబ్లం వాళ్ళకి ఒక్కొక్క ప్రొడక్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఎవరు వాళ్ళకి ఉంటాయి కానీ అందరికి ఒకేలా రావు. సో అయితే నేనేం చేస్తున్నా అంటే మీకు ఆల్రెడీ స్కిన్ కేర్ అనేది నేను చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ లో. అయితే ఫస్ట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత మనం మినిమం 10 మినిట్స్ అనేది వెయిట్ చేయాలి. బికాజ్ ఏంటంటే ఆ ఫేస్ వాష్ చేసిన తర్వాత ఆ దాంట్లో మనకు ఉండే పార్టికల్స్ ఏదైతే ఉంటుందో మన స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యి మన స్కిన్ అంతా కూడా రిజర్వేటింగ్ అయ్యి అండ్ స్కిన్ చాలా ఎక్సలెంట్ గా క్యూర్ అయ్యేదానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మినిమం 10 మినిట్స్ గ్యాప్ ఎందుకు అంటే ఫేస్ వాష్ చేసిన వెంటనే మనం సీరం గానీ ఇవి గానీ రాసేస్తే మినిమం మనకి రిజల్ట్స్ వచ్చేదానికి టైం పడుతుంది. సో వీళ్ళు ఇచ్చిన ప్రాసెస్ బట్టి ఏంటంటే మినిమం మీరు స్కిన్ కేర్ రొటీన్ గానీ స్కిన్ స్టెప్స్ తీసుకున్నప్పుడు ఈ స్కిన్ క్రాఫ్ట్ లో ఫేస్ వాష్ చేసిన ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీరు సీరం కానీ లేకపోతే మీరు క్రీమ్ ఇస్తే క్రీమ్ కానీ రాసుకొని అండ్ ఆ సీరం గానీ క్రీమ్ గానీ రాసిన ఒక హాఫ్ అన్ అవర్ మీరు మీరు వదిలేసి తర్వాత మీరు థర్డ్ స్టెప్ అనేది అంటే మాయిశ్చరైజర్ అనేది రాయాలి. యాక్చువల్ గా దీంట్లో స్కిన్ కేర్ రొటీన్ అనేది వేరే 2 టైప్స్ ఉంటాయి. యాక్చువల్లీ డే రొటీన్ వేరే ఉంటది, నైట్ రొటీన్ వేరే ఉంటదండి. సో నాకు డే రొటీన్ ఎలా ఇచ్చారంటే మీరు మార్నింగ్ టైంలో క్లెన్జింగ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ అలానే కొంచెం సేపు ఆగిన తర్వాత మీరు మాయిశ్చరైజర్ అనేది స్ప్రే చేసేసుకోండి, అది మీ డే రొటీన్. అండ్ నైట్ రొటీన్ వచ్చేసి మీకు కొంచెం మీరు ఫేస్ వాష్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ ఆగి మీరు సీరం అనేది రాసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మీరు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి. సో ఇది మీది నైట్ రొటీన్ అని చెప్పి. డే అండ్ నైట్ రొటీన్ కూడా నాకు అక్కడ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ ఇచ్చినప్పుడు నాకు అక్కడ ఇచ్చేసారనమాట. సో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో నేను 2 టైప్స్ కింద యూజ్ చేసుకోవచ్చు, డే స్కిన్ కేర్ రొటీన్ అండ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పి. బట్ నేను మార్నింగ్ టైమ్స్ లో ఒక్కొక్కసారి ఎప్పుడైనా నా స్కిన్ డల్ గా ఉన్నట్టు అనిపిస్తే నేను సీరం అనేది అప్లై చేసేసుకుంటున్నాను. ఏం కాదు, ఎందుకంటే ఇది 1 మంత్ కి వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు కదా, ఓన్లీ నైట్ కి మాత్రమే వీళ్ళు ఇస్తారు. మనం అప్పుడప్పుడు మార్నింగ్ టైమ్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నాకు కంప్లీట్లీ ఆప్షనల్ ఇచ్చారు. ఏంటంటే మాయిశ్చరైజర్ కంప్లీట్లీ ఆప్షనల్ ఇచ్చారు. అంటే ఆయిలీ స్కిన్నే కదా, అంత మనకి మాయిశ్చరైజర్ అవసరం లేదు. బట్ ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ బట్టో లేకపోతే డస్ట్ వల్ల మనకి ఏంటంటే డ్రై అయినట్టు అనిపిస్తుంది, అప్పుడు మనం ఇది అప్లై చేసుకోవాలి. సో నేను ఇలా మీకు కొంతసేపు మీకు దీనివల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తాం వల్ల ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కాసేపు టైం అనేది అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ ప్రొడక్ట్ అనేది నేను స్ప్రే చేసుకోవడానికి బాగుంటుందని. సో లేట్ చేయకుండా ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్ చేసేయండి. ఓకే.
లైట్నింగ్ సీరం అనేది అప్లై చేశాను కదా, మొత్తం మీ స్కిన్ అబ్జర్వ్ అయిన తర్వాత మనకి చూడండి కొంచెం షైనీగా ఉంటది ఫేస్ అంతా కూడా. ఇప్పుడు మన థర్డ్ ప్రొడక్ట్ ఈ మిస్ట్ ఏదైతే ఉందో మనకి ఏంటంటే ఇవన్నీ కూడా పంపేసి లేకపోతే ఏంటంటే స్ప్రే టైప్ లో ఇచ్చారు. ఇది ఇప్పుడు నేను స్ప్రే చేసుకుంటాను అనమాట. షేక్ వెల్ బిఫోర్ యూస్ అన్నట్టు మనం షేక్ చేసుకుని స్ప్రే చేసుకుంటే ఇంకా బాగా ఉంటది. సో ఓకే, ఒక 2-3 పంప్స్ తీసుకుని మీరు ఇలా మొత్తం స్కిన్ అంతా కూడా మీరు ఇలా మాయిశ్చరైజర్ కింద అప్లై చేసుకోవాలి. దెన్ మీకు స్కిన్ చాలా బాగుంటది. అండ్ నెక్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ నేను నెక్ కి ఎలాగో నేను మార్నింగ్ నైట్ రొటీన్ చేసినప్పుడు చేస్తాను కదా అని చెప్పి మీకు చూపించట్లేదు. బట్ మీరు ఫేస్ తో పాటు నెక్ కూడా చేసుకోండి. యాక్చువల్ గా నేనైతే స్కిన్ లైట్నింగ్ సీరం యూజ్ చేసినప్పుడు స్కిన్ నాకు అనిపించింది అంటే విటమిన్ సి సీరం మనం యూజ్ చేసేదాన్ని, అప్పుడు స్కిన్ చాలా బాగుండేది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు కూడా స్కిన్ లైట్నింగ్ సీరం ఇచ్చారు నాకు. స్కిన్ లైట్నింగ్ అంటే ట్యాన్ కోసం కదా, నేను ట్యాన్ అది పోయి స్కిన్ వైట్నింగ్ అయ్యేదానికి మంచి ప్రొడక్ట్స్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. బికాజ్ అయితే ఫేస్ వాష్ అండ్ సీరం ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజర్ కూడా ఇచ్చేసారు. సో 999 కి నాకు మొత్తం అన్ని ఇచ్చారు. లైక్ మీరు కూడా అంతే, నా రిఫరల్ కోడ్ తీసుకుంటే మీరు 1500 ప్రొడక్ట్స్ 999 కి తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ మాయిశ్చరైజర్ కూడా నాకు చూసారా, మాయిశ్చరైజర్ అంటే ఆల్రెడీ ఆయిలీ స్కిన్ కి మళ్ళీ మాయిశ్చరైజర్ ఇస్తే మళ్ళీ ఆయిలీ స్కిన్ అయిపోతుంది. అందుకని చెప్పి నాకు వాటర్ స్ప్రే లాగా ఇచ్చారు. సో నాకు తెలిసి స్కిన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగుంది అనిపిస్తుంది అప్పుడు మీద. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో నాతో చెప్పచ్చు. ప్రాబ్లం ఏం లేదు. బికాజ్ ఎందుకంటే నా ఫస్ట్ వీడియోస్ నుంచి మీరు ప్రతిదీ చూస్తున్నారు ఏ క్రీమ్స్ యూజ్ చేస్తే నా స్కిన్ బాగుంటుంది ఏంటి అని. మొన్న కూడా నా కామెంట్స్ వచ్చినాయి, అక్క మీరు ఏం క్రీమ్స్ యూజ్ చేస్తున్నారు, స్కిన్ చాలా బాగుంది, మీరు కలర్ ఇంప్రూవ్మెంట్ అయ్యింది, ఏం యూజ్ చేస్తున్నారని. సో నేను 1 వీక్ నుంచి స్కిన్ క్రాఫ్ట్ యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే నా రిఫరల్ కోడ్ కింద ఇస్తాను చూడండి, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఖచ్చితంగా మీరు దాని మీద మీరు లింక్ అనేది ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీకు అక్కడికి పేజ్ కి తీసుకెళ్తుంది. అండ్ మీ స్కిన్ ఏ టైప్ అనేది అక్కడే చెప్తుంది. అండ్ మీ స్కిన్ ప్రాబ్లం ఏంటనేది మీరు అక్కడ చెప్తే మీ స్కిన్ ప్రాబ్లం బట్టి మీకు ప్రొడక్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇదనమాట నా స్కిన్ క్రాఫ్ట్ రివ్యూ. అండ్ నాకైతే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అనిపించిందండి. దీనివల్ల బెనిఫిట్స్ అంటే ఏంటంటే మీకు స్కిన్ ఇప్పుడు మీకు పింపుల్స్ యాక్నీ ఉందనుకోండి, పింపుల్స్ యాక్నీ అనేది క్యూర్ అయిపోతుంది. అండ్ మీకు ఫైన్ లైన్స్ రింకిల్స్ ఇలాంటివి ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. ముడతలు, నెక్స్ట్ మీకు తెలుగులో చెప్పాలంటే మీకు ముడతలు తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ మొటిమలు తగ్గిపోతాయి. అండ్ నెక్స్ట్ మొటిమలు రావడం వల్ల ఏదైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో అంటే నల్ల మచ్చల కింద అయిపోతాయో ఇవన్నీ కూడా తగ్గుతాయి. నేను చాలా మంది అడిగారు నల్ల మచ్చలు ఏంటి మీ ఫేస్ మీద అని. ఇవి నాకు పుట్టు మచ్చలు అండి. అండ్ ఇక్కడ నాకు ఇంతకు ముందు నల్ల మచ్చ కింద వచ్చింది. సో బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం స్కిన్ క్యూర్ అయిపోయింది. చూసారా, నా మచ్చలు ఒక్కటే కనిపిస్తున్నాయి నోస్ మీద, ఇక్కడ నాకు పుట్టు మచ్చలు ఎక్కడైతే ఉంటాయో అవి మాత్రమే హైలైట్ అవుతున్నాయి ఫేస్ అంతా కూడా. చాలా ఎక్సలెంట్ గా అనిపించింది నాకైతే ప్రొడక్ట్. సో అందుకని చెప్పి రివ్యూ చేయాలి అంటే మినిమం 1 వీక్ మనకి టైం ఇస్తారు వాళ్ళు. సో దట్ మనకి ఏదైనా ఒక ఇష్యూ కింద అనిపించినా మనం అక్కడే ఇష్యూ చెప్పుకొని నాకు ఇంకా ప్రొడక్ట్ మీరు ఇంకా పెంచండి అంటే నాకు రిజల్ట్ నాకు 1 వీక్ లో బాగానే తెలిసింది అనుకుంటే మీరు 1 మంత్ యూజ్ చేసేసరికి ఇంకెంత రిజల్ట్ వస్తుందో మీరు ఊహించుకోవచ్చు. లేదు 1 వీక్ లో మీకు తక్కువ రిజల్టే వచ్చిందంటే మీరు ఏదైతే ఇష్యూ ఉందో, మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీరు వాళ్ళతో చెప్తే ఖచ్చితంగా మీ ప్రొడక్ట్ అనేది పెంచడానికి ట్రై చేస్తారు. సో ఇదనమాట నా స్కిన్ క్రాఫ్ట్ రివ్యూ. సో ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్.